జై శ్రీరామ్. ధర్మ అర్థ కామ మోక్షములని నాలుగింటిలో శత్రుఘ్నుడు కామము అనే తత్వాన్ని తెలియచేస్తాడు. అంటే కోరిక దేని వైపు ఉండాలి? మనిషికి మోక్షమే నాకు కావాలి అనేటటువంటి కోరిక కలిగి ఉండాలి. అంటే భగవంతుణ్ణి ఆశ్రయించడం వల్ల మోక్షం వస్తుంది. మరి భగవంతుణ్ణి ఆశ్రయించడం ఎంతమందికి తెలుస్తుంది? అంటే అందరికీ తెలియదు. మరి ఎలాగండి అంటే భగవంతుని తత్వాన్ని బాగా తెలిసి భగవంతుణ్ణి ఆశ్రయించి భగవంతుని కొరకే జీవించేటటువంటి ఆచార్యుల ఎడల శ్రద్ధ కలిగి ఉన్నట్లయితే వాళ్ళకు కూడా మోక్షం వస్తుంది. ఇదే విషయాన్ని తద్భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య భృత్యస్య భృత్య ఇతి మాం స్మరలోకనాథ అంటారు. మనకి ఎట్లాగా అంటే భగవంతుణ్ణి స్వయంగా సేవ చేయటం శాస్త్రం విజ్ఞానం విధానం తెలియాలి. తెలిస్తే చేయటం సాధ్యం. మరి ఎంతమందికి తెలుసు అంటే అందరికీ తెలియదు. అది గురు శుశ్రూషతో నేర్చుకున్న వాళ్ళకి సాధ్యం. కానీ మరి అలా చేసే వాళ్ళకి మనం సేవ చేయగలిగితే అది కూడా మోక్ష సంబంధాన్ని మనకి కలిగిస్తుంది, మోక్షాన్ని ప్రాప్తింపజేస్తుంది. ఇది మనకి శత్రుఘ్నుడి ద్వారా మనం తెలుసుకోవచ్చు. అంటే ఇక్కడ భరతుడెవరు అంటే భగవంతుడే నాకు కావాలి అని ఉన్నటువంటి మోక్షాన్ని కోరుకుంటూ మోక్ష స్వరూపంగా ఉన్నటువంటి వాడు ఈయన. మరి ఏమిటి ఇక్కడ తేడా అంటే లక్ష్మణుడేమో రాముడితోనే ఉన్నాడు, కానీ భరతుడు రాముడితో లేడు. రామరాజ్యాన్ని సేవకుడి వలె పరిపాలన చేస్తున్నాడు. తనకు స్వయంగా సేవకుడై లక్ష్మణుడున్నాడు, రాముడి రాజ్యాన్ని సేవకుడిలా పరిపాలిస్తున్నాడు భరతుడు. తనది అనుకోలేదు. ఇది గొప్ప రహస్యం. అంటే కోరిక ఎట్లా ఉండాలి అంటే శరీరము భగవంతుడిస్తే మనకు ఏర్పడింది కనుక ఈ శరీరం భగవంతుడిదే అని భగవంతుడికి కష్టం కలగకుండా శరీరానికి మళ్ళీ నష్టం కలగకుండా అనుభవం పొందే వాళ్ళెవరో వాళ్ళు నిజమైన కోరిక కలిగిన వాళ్ళు అవుతారు. కనుక మన కోరికలు శరీరాన్ని నష్టపరిచేట్టుగా ఉండకూడదు. ఇవాళ మనం చూస్తున్నాం ఎంతమంది శరీరాన్ని నష్టపడే కోరికలు కలిగి ఉన్నారో. అంటే పాడు చేసుకోవటం బాగు చేసుకోవటం ఈ రెండిట్లలో పాడు చేసుకునే వాళ్ళని బుద్ధి లేని వాళ్ళు అని శాస్త్రం చెప్తుంది. బుద్ధి అంటే మంచి బుద్ధి కలిగి ఉండడం వల్ల మంచి జరుగుతుంది, బుద్ధి చెడిపోతే పాడైపోతాం. కనుక శరీరాన్ని పాడు చేసుకునే దురలవాట్లు కోరికలు కలిగి ఉండకూడదు. అట్లాగే ఆత్మని పాడు చేసుకునేటువంటి అధోగతి పాలు కలిగేటటువంటి కోరికలు ఉండకూడదు అని మనం తెలుసుకోవాలంటే భరతుని యొక్క ప్రవర్తన ఎట్లా ఉంది అంటే భగవంతుని పట్ల ఎంతటి విశ్వాసము, ఎంతటి శ్రద్ధ, ఎంతటి నమ్మకం. భగవంతుడు వస్తాడు, నన్ను ఉద్ధరిస్తాడు, తనదైనటువంటి ఈ రాజ్యాన్ని అంటే ఈ శరీరాన్ని ఆత్మను తాను స్వీకరిస్తాడు అనేటువంటి విశ్వాసంతో జీవించడమే భరతుడి లక్షణం. కనుక మన కోరికలన్నీ మళ్ళీ బంధములలో పునరపి జననం పునరపి మరణం అన్నట్టుగా కాకుండా మోక్షమనే ఆనంద స్థితికి చేరుకునేటట్టుగా మన కోరికలు కలిగి ఉండాలనే విషయాన్ని మనం స్పష్టంగా తెలుసుకోవాలి అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు చక్కని విజ్ఞానం కలిగినటువంటి ఆచార్యుల వద్ద రామాయణంలో ఉండే భరతుని యొక్క పాత్రని చక్కగా తెలుసుకొని ఆ భరతుని మార్గంలో నడవగలిగితే చక్కని మోక్షం ఏర్పడుతుంది. అటువంటి మోక్ష సంబంధమైనటువంటి వాళ్ళతో ఉన్నటువంటి శత్రుఘ్నుడికి కూడా మోక్షం కలుగుతుంది. కనుక అర్ధకామములు ఈ రెండు కూడా అర్ధము ధర్మాన్ని కామము మోక్షాన్ని ఆశ్రయించి ఉంటుంది. అటువంటి విజ్ఞానాన్ని మనం రామాయణం ద్వారా తెలుసుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. జై శ్రీరామ్.